ముందుగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి డే అండ్ నైట్ శ్రమించిన ప్రతి కార్మికుడికి సెల్యూట్. కేవలం 9 నెలలు అంతే. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం 23% నుంచి 71% ప్రోగ్రెస్ అయింది. ఆ తర్వాత విత్ ఇన్ 1 ఇయర్ మొత్తం కంప్లీట్ అయింది. ఎలా తెలుసుకుందాం. సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉత్తరాంధ్రకు చెందిన రామ్మోహన్ నాయుడు యూనియన్ కేబినెట్ లో అతి పిన్న వయస్కుడు. బాధ్యతలు తీసుకున్న వెంటనే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం తన టాప్ ప్రయారిటీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ డెవలపర్ తో డైరెక్ట్ కోఆర్డినేషన్ పెరిగింది. జిఎంఆర్ గ్రూప్ అఫీషియల్స్ తో కలిసి రెగ్యులర్ గా సైట్ విజిట్ చేశారు. ఆగస్ట్ 2024లో పనుల వేగం రెట్టింపైంది. రన్వే, టాక్సీవే, ఎయిర్పోర్ట్ ఆప్రాన్, టెర్మినల్ పనులు వేగవంతమయ్యాయి. 9 మంత్స్ లోనే ప్రోగ్రెస్ ఏకంగా 71% చేరింది. ఆ తర్వాత టెర్మినల్ రూఫింగ్, ఏటీసీ టవర్, ఆన్సిలరీ బిల్డింగ్స్, అప్రోచ్ రోడ్స్ కూడా పూర్తి చేశారు. ప్యాసింజర్ టెర్మినల్, కార్గో కాంప్లెక్స్, ఐరన్ స్ట్రక్చర్ పనులు పూర్తయ్యాయి. టెర్మినల్ లోపల బ్యాగేజ్ హ్యాండ్లింగ్, సెక్యూరిటీ స్కానింగ్, ఆటోమేటెడ్ వ్యవస్థలు సిద్ధమయ్యాయి. ఏటీసీ టవర్ లో రాడార్, కమ్యూనికేషన్ పరికరాలు అమర్చారు. 2025లో తేలికపాటి విమానంతో తొలి ట్రయల్ రన్ పూర్తి చేశారు. 2026 జనవరి 4న రన్వేపై తొలి వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. డీజీసీఏ నుంచి ఏరోడ్రోమ్ లైసెన్స్, సేఫ్టీ, ఫైర్, పర్యావరణ అనుమతులు, బీసీఏఎస్ అప్రూవల్స్ అన్ని కూడా కేంద్ర సమన్వయంతో సకాలంలో పూర్తయ్యాయి. ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే ఇంటీరియర్ ఆర్ట్ వర్క్, నేషనల్ హైవేని కలిపే ఫ్లైఓవర్ కూడా పూర్తయ్యాయి. ముందనుకున్న డెడ్ లైన్ డిసెంబర్ 2026, కానీ పనులన్నీ కూడా దానికంటే ముందే కంప్లీట్ చేసి జాతికి అంకితం చేశారు. ఈ ఎయిర్పోర్ట్ కి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ ని గగన తలంలో నిలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 7 ప్రధాన యాక్సెస్ రోడ్స్ డెవలప్ చేశారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ కూడా ఈ ఎయిర్పోర్ట్ ప్రధాన ఏవియేషన్ హబ్ గా మారింది. తొలి దశలో ఏటా 60 లక్షల మంది, భవిష్యత్తులో 4 కోట్ల మందికి పైగా ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేసేలా డిజైన్ చేశారు. ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్ కంటే రెండింతలు ఎక్కువ. ఇక క్రెడిట్ విషయం పక్కన పెడితే, రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ కి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు గవర్నమెంట్ 2016లో కొత్త ఎయిర్పోర్ట్ కి ప్రపోజల్ పంపింది. విశాఖపట్నానికి సమీపంలో ఉంటే బాగుంటుందని భావించారు. భోగాపురంలో నిర్మించాలని ప్రతిపాదించగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే ఏడాది కేంద్రం నుంచి టెక్నికల్ సైట్ అప్రూవల్స్ కూడా వచ్చాయి. ఆలోచన, ప్రతిపాదన, కేంద్ర అనుమతులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోనే జరిగాయి. బట్ 2015లో జగన్ ఈ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, వైజాగ్ ఎయిర్పోర్ట్ నే మరింత డెవలప్ చేయండి అని చెప్పి సలహా ఇచ్చారు. ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడికి భోగాపురానికి 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇన్కంప్లీట్ వర్క్స్ ని ఫాస్ట్ పేస్డ్ గా హ్యాండిల్ చేసి 9 మంత్స్ లోనే హ్యూజ్ ప్రోగ్రెస్ చూపించి ఇప్పుడు డెడ్ లైన్ లోపే ప్రాజెక్ట్ పూర్తి చేయడం అనేది కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. 2026 ఆగస్ట్ 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా జాతికి అంకితమై ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ సాకారమైంది. సో వ్యూయర్స్, ఇది ఈ ఎయిర్పోర్ట్ గురించి ఓవరాల్ గా నా ఫ్యాక్ట్ చెక్. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.